మా గిరీష్ సిగ్గుపడుతున్నాడులే. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మ్యూజియం లోకి వచ్చినట్టుంది. స్టన్ అయిపోయా ఆ కలెక్షన్ చూసి. సో గుడ్ టు మీట్ పీపుల్ లైక్ దిస్ యు నో. సో హిస్ నేమ్ ఈజ్ అవినాష్. సో ఇక్కడ లోకల్ లో ఉంటారు అనమాట. జస్ట్ రీసెంట్ టైమ్స్ లో నా ఫ్రెండ్ అన్నాడు. హీ హావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ లెగోస్. లెగోస్ ఇస్ సంథింగ్ వెరీ బిగ్ అనమాట. నేను లెగోస్ ఏంటంటే దానికి చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఫోకస్ ఉండాలి. అండ్ ఈయన లెగో కలెక్షన్ చూసి ఐ గాట్ లిటరలీ హీ బ్లూ మై మైండ్ ఆఫ్. అండ్ హీల్ షో యూ సమ్ ఆఫ్ హిస్ కలెక్షన్స్. యాక్చువల్ గా ఇప్పుడు రీసెంట్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇంకా కొద్దిగా తీసాను బయటికి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ట్రిపుల్ బెడ్రూమ్ లో ఒక రూమ్ జస్ట్ లెగోకే రెంట్ పే చేస్తున్నాడు అనమాట. అంటే లెగో కలెక్షన్ ఒక రూమ్ లో పెట్టుకున్నాడు. జస్ట్ ఈస్ పేయింగ్ రెంట్ ఫర్ వన్ రూమ్ ఓన్లీ ఫర్ ద లెగో అనమాట. జస్ట్ కమ్ క్లోజర్. అంటే ఒక చిన్న పీస్ మిస్ అయినా అంత ఈజీ కాదు గిరీష్. అంత చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. చాలా ఫోకస్ గా, చాలా పేషెన్స్ గా చేయాలి. సో కమ్ హియర్ గిరీష్. మీరు యూ హోల్డ్ ఇట్. దిస్ ఇస్ ఫోర్డ్ మస్టాంగ్. GT. ఇది యూ లుక్ అట్ ది ఎలిమెంట్స్ గిరీష్. కమ్ క్లోజర్. లుక్ అట్ ది ఎలిమెంట్స్. అసలు ఒక చిన్నది కూడా మిస్ అయినా మనం వి కాంట్. యా, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ హురికేన్. లంబోర్గిని హురికేన్ అని. ఓకే ఓకే. ఇట్లా ఉంటుంది. ఇట్ హ్యాస్ అండ్ రియల్లీ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సీ హియర్ ఇన్సైడ్ 3 గేర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. గేర్ సిస్టమ్ న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ ఇది. ఓకే. ఫస్ట్ గేర్. ఓకే. సెకండ్ గేర్. చెక్ అని కింద పెట్టి చెక్ చేస్తే ఓకే ఫీల్ అవుతుంది మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గేర్ ఉన్నప్పుడు టార్క్ ఎక్కువ ఉంటుంది కదా. రైట్. ఆ ఫీలింగ్ ఉంటుంది. సేమ్. సేమ్. సో సీ యూ కెన్ సీ చూస్తే. ఓకే, ఇక్కడ గేర్ సిస్టమ్ ఉంటుంది అంతా కూడా. లుక్ అట్ బాటమ్ లో చూడిద్దాం. ఆ సస్పెన్షన్, వీలింగ్ సిస్టమ్ అంతా. ఓకే. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే చాలా. ఓకే. యు మేడ్ బై యువర్ సెల్ఫ్. ఇదంతా మిషనరీ అంతా మనం బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తాను. ఇన్స్ట్రక్షన్ వైస్ గా. రైట్. లుక్ అట్ ఇట్ గిరీష్. హౌ ఇస్ ఇట్? మై గాడ్, అసలు కూర్చుంటే బుర్ర పాడైపోతుంది. ఇది ఇట్స్ నాట్ దట్ ఈజీ. టేక్స్ డైలీ 3 hours కూర్చుంటే టేక్స్ మీ 12 days or 2 weeks. 2 weeks. టోటల్లీ 4000 parts, individual parts. 4000 individual parts. It's just a Ford Mustang. Okay. Do you mind if I touch it? Okay. దీంట్లో ఇవి ఆల్రెడీ ఉంటాయి కదా డోర్స్. Yeah, doors. Okay. మూవింగ్ స్టీరింగ్ ఉంటుంది. బట్ సమ్ లూజ్ ఇస్ కింద సిస్టమ్ అంతా ఈ వీల్ ఉంటది కదా మనకి ఫ్రంట్ లో. మీరు మూవీస్ చూస్తుంటే యాక్చువల్ గా ఇంజిన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫోర్డ్ కొద్దిగా జంప్ అవుతుంది. రైట్. జంప్ చూస్తాను చూడండి. ఈ మెకానిజం వాడు ఇచ్చాడు యాక్చువల్ గా. చూడండి. ఓకే, ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ జంప్ అవుతుంది. ఇది పెడితే బ్యాక్ వీల్స్ సస్పెన్షన్ చూడండి డౌన్. ఓకే. రైట్. వచ్చి మళ్ళీ వస్తుంది కింద. రైట్. ఇప్పుడు ఇట్లా మనం ప్రెస్ చేసినప్పుడు అప్పుడు డౌన్ ఇది సస్పెన్షన్ డౌన్ లో నుంచి ఇట్లా అప్ అవుతుంది. రైట్. ఇట్లా వస్తుంది. దీనికి బ్యాటరీ కనెక్షన్ ఉంటుందా? లేదు, యాక్చువల్ గా మనం వీ కెన్ యాడ్ ఓకే. ఇఫ్ యు వాంట్ యు కెన్. వీడిచ్చిన బేసిక్ దాంట్లో ఉండదు. ఓకే. మనం సెపరేట్ గా మోటార్స్ తీసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఐ లైక్ దిస్ GT 1967. I have a friend who is using 1980s model. Okay. Melbourne. యాక్చువల్ గా Gone in 60 Seconds సినిమా మూవీ ఉంటుంది. Gone in 60 Seconds. Gone in 60 Seconds. Gone in 60 Seconds. Yes, I heard this. Yeah. సో ఆ మూవీలో అయితే ఈ ఫైనల్ గా క్లైమాక్స్ లో ఓన్లీ ఫోర్డ్ మస్టాంగ్ ఉంటుంది. I think I've seen Gone in 60 చాలా Seconds బాగుంటుంది. movie. Right. నాకు కొంచెం గుర్తుంది. అన్న సాయిధరమ్ తేజ్ మనకి బ్యాట్మెన్ ది ఇస్తాడు కదా, పవన్ కళ్యాణ్ గిఫ్ట్ కి ఇచ్చినాడు కదా, Star Wars. రైట్. Yeah, you have that Star Wars coming. Okay. This You will be amazed. Come here. okay. I want to get amazed. Wow, look at it. నేను ఇంకా దీనికి ట్యూబ్లైట్ పెట్టించలేదు. ఇంకా లైటింగ్ పెట్టిస్తే నేను యాక్చువల్ గా ఇదంతా నేను సెట్ చేశాను. అవెంజర్స్ బిల్డింగ్ చూడు గిరీష్. సారీ ఐ హావ్ ఎ స్పేర్. ఇది స్పేర్ యాక్చువల్ గా ఇది అదే అయిపోయింది. ఈ స్పేర్ పెట్టుకున్నాను నేను. ఇది సెకండ్. అది ఫస్ట్ ది, ఇది ఇంకో వెయిట్. ఇది యాక్చువల్ గా మై గాడ్ లుక్ అట్ దట్. చిరాన్ ఇది. యా, చిరాన్. రైట్. ఇది చిరాను. ఇది ఫెరారీ సంథింగ్. దీని పేరు ఏదో ఉంటది, నేను మర్చిపోయాను. పేరు ఏదో ఉంది. దిస్ ఇస్ F1. ఇది తీస్తే మెక్లారెన్. ఓకే. మెక్లారెన్. అస్సలు ఈజీ కాదు గిరీష్. ఈ కలెక్షన్ నీకు యూ కాంట్ సీ నోవేర్ ఇన్ హైదరాబాద్ లో కూడా కనిపించరు ఇలాంటి. యూ కాంట్ ఈవెన్ సీ పీపుల్ లైక్ దిస్ ఇన్ హైదరాబాద్. Look at this little ones. These are called mini figures. Yeah, mini figures. Each mini fix costs 500 rupees. ఇది ట్రాన్స్ఫార్మర్స్ కలెక్షన్. ఇది ట్రాన్స్ఫార్మర్స్. అవన్నీ స్పీడ్ ఛాంపియన్స్ లో. దిస్ ఈస్ స్పీడ్ ఛాంపియన్స్ అంటే స్మాల్ స్పేస్ లో అనమాట. అంటే స్మాల్ దాంట్లో చేస్తారు. ఓకే.
లుక్ అట్ దిస్ లాంబోర్గిని కుంటా అంట గిరీష్. ఇది స్టార్టింగ్ ఎప్పుడు 90s 60s ఆ టైం జేమ్స్ బాండ్, ఆస్టన్ మార్టిన్. ఓకే యా మనకి DB 5 సంథింగ్ ఓల్డ్ DB వాడతారన్నమాట. ఇది సో ఇది స్మాల్ గా ఉంటుంది. నేను ఇంకా దీనికి లైటింగ్ సిస్టమ్స్ అరేంజ్ చేయలేదు. లైటింగ్ పెడితే లైట్ కరెక్ట్ పాప్ అవుతుంది. ఇవన్నీ కూడా చేసినవి. సారీ లైటింగ్స్ ఇంకా అరేంజ్ చేయలేదు. అదేదండి స్టార్ వార్స్ గిరీష్ ఇది దిస్ ఇస్ స్టార్ వార్స్. ఇది అల్టిమేట్ వచ్చేసి మిలీనియం ఫాల్కాన్. ఇది వచ్చేసి ఇది వస్తుంది, ఇది సంథింగ్, ఇది కూడా స్టార్ వార్స్ లో పెద్దది వస్తుంది. మనకి ధర్మతేజ్ ఇచ్చింది ఇదా? అదే ఇది ఇచ్చినట్టు సేమ్. ఇది స్టార్ వార్స్ హెల్మెట్స్ అని వస్తాయి. స్టార్ వార్స్ ఫ్యాన్. డార్క్ రెడ్ ఐడియా ఉంది కదా? యా ఓకే. హెల్మెట్ అది మొత్తం లైట్ అంతా వస్తుందా? అన్ని వస్తాయి. కొంచెం సౌండ్. దిస్ ఇస్ నాట్ లెగో, జస్ట్ ఓకే ప్రాపర్ హెల్మెట్. స్టార్ వార్స్ హెల్మెట్. ఓకే ఇది రీసెంట్ గా తీసుకున్నాను. ఇది ట్రాన్స్ఫార్మర్స్ లో బంబుల్ బీ. ఇది యాక్చువల్ గా ఇది ఆప్టిమస్ ప్రైమ్ లో ఇది ఎట్లా చేస్తాడంటే నువ్వు లెగో కాదు ఇది. ఓకే ఇది మన ఇండివిజువల్ గా ఇది రిమూవ్ చేయాలి. ఓకే ఇండివిజువల్ గా ఓకే అటాచ్ అయ్యి రిమూవ్ చేసి మళ్ళీ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ని అటాచ్ చేసి ఓకే యూ విల్ గెట్ దిస్ ఫిగర్. ద ఫార్మ్ వస్తుంది. ఓకే ఇది ప్రైమ్ ఆప్టిమస్ ప్రైమ్. ఇది ఇంకా చాలా టఫ్. ఇది ఇట్లా వస్తుంది ఫిగర్. 1000 ఆల్మోస్ట్ 1000 to 2000 పీస్ ఉంటుంది. This costs 40,000. It costs 40,000. See, it's like this is not investment or anything. ఇదేంటంటే ప్యూర్ joy, passion. అంటే see, after you get married, you have kids, you will lose some things, you will shift, you will definitely deviate. But still he's like sticking to his passion. It's not a joke. ఇప్పుడు మనం గోల్డ్ కొంటే రేపు ఎంత పెరుగుతుంది, ల్యాండ్ కొడితే రేపు ఎంత పెరుగుతుంది ఆలోచిస్తాం. దిస్ ఇస్ నాట్ లైక్ దట్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆ మ్యాడ్నెస్ ఉండాలి. అండ్ హీ ఎంజాయ్. లుక్ అట్ ఇట్, మై గాడ్ కలెక్షన్. యూ ఐమ్ టెలింగ్ యూ దిస్, యూ కాంట్ ఫైండ్ దిస్ గై నోవేర్. లుక్ అట్ ఇట్. యూ గాట్ ద హ్యామర్. ఓకే he's just paying rent for this all. Just for this room అంతే. ఇచ్చండి అంటే నాకు టైం దొరికినప్పుడు స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. రైట్ అండ్ ఐ హావ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే డూ యూ ఇది లైక్ ఫర్దర్ గా మనం ఇన్వెస్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఉందా? అందులో పెట్టుకుంటే ఎవరైనా పూల్ అవుతారా? పూల్ అయ్యి ఉంటారు తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. నేను యాక్చువల్ గా కొంచెం ఈవెన్ నెర్ఫ్ గన్స్ కూడా నా దగ్గర కొన్ని, ఇంకా ఒక బాక్స్ అయిపోయింది నెర్ఫ్ గన్స్. ఓకే ఇంకొక బాక్స్ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే సో దీస్ ఆర్ మై హాట్ వీల్స్ చూపిస్తాను. యాక్చువల్ గా ఈ బాక్స్ కంప్లీట్ హాట్ వీల్స్ ఇంకా ప్యాక్ చేశాను. ఇది ఇంకా ప్యాక్ చేయాలి. రైట్ మై 90s చైల్డ్హుడ్ థింగ్ ఇదంతా. అంటే ట్రాక్ లేదు, జస్ట్ వీల్స్ ఉన్నాయి. బట్ ట్రాక్ ఉంటే ట్రాక్ జాయ్ ఉంటుంది. అవునవును. ఇది రీసెంట్ గా ట్రాక్స్ అన్నిటికీ ఒకటే కదా? ట్రాక్స్ అట్లేం ఉండదు, ఇంట్లో ఒకటే ఉంటుంది. ఓకే లుక్ అట్ దిస్ ట్రాక్. యాక్చువల్గా నేను ఈ రూమ్ మొత్తం చేసిన తర్వాత ఒక యూట్యూబ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఓకే డెఫినెట్లీ. జస్ట్ లెగో కలెక్షన్ ఇన్ ఇండియా. ఇది కూడా ఉన్నాయి. స్నీకర్ కలెక్షన్ స్నీకర్ తీయాలి. తీయలేదు ఇంకా. Slowly putting everything. Look at it. I didn't expect that as ఇంకా పైన కూడా ఉంది అనుకోలేదు. కలెక్షన్ కంప్లీట్ ఇది చేయించింది కూడా దీనికోసం. ఇదంతా ఫిల్ అయిపోయిందా? కంప్లీట్ ఫిల్ అయిపోయింది. ఓ మై గాడ్. ఇంకా లోపల హౌ మెనీ ఎన్ని ఇయర్స్ ఆఫ్ కలెక్షన్ ఇదంతా? 3 to 4 years. అంతేనా? 4 years I think. My god. That is this castle. Jurassic Park. ఇది స్టార్ వార్స్. యాక్చువల్ గా స్టార్ వార్స్ చాలా కాస్ట్లీ. ట్రేడ్ మార్క్ ఉంటుంది, చాలా కాస్ట్లీ. ఇది లెగో టెక్నిక్. ఇది మనం ఐన్స్టీన్ బ్రెయిన్ తీసినట్టు మీ బ్రెయిన్ తీస్తే మొత్తం ఉంటుంది. ఐ ఫౌండ్ సంథింగ్, అదేదో అది చెప్పలేను కానీ ఐ ఫౌండ్ సంథింగ్ ఇన్ లెగో చేసినప్పుడు యు గెట్ దట్ హ్యాపీనెస్. ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దాన్ 200 to 300 సెట్స్. ఐ థింక్ ఐ హావ్ 200 to 300.
రీసెంట్ గా వచ్చినాయి. Okay. రీసెంట్ కలెక్షన్ ఇది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. F1 ఉంది, రైట్ రైట్. ఇట్స్ క్రేజీ. టోటల్ గా 12 కార్స్ వస్తాయి. అన్నీ ఉన్నాయి దీంట్లోనే. ఓకే. మూవీ వచ్చినప్పుడు దాన్ని కొలాబరేట్ అయ్యి రిలీజ్ చేశారు. మన రీసెంట్ F1 కొలాబరేషన్ లో రిలీజ్ చేశారు. అదొక ఎడిషన్ లాగా, లిమిటెడ్ ఎడిషన్ లాగా రిలీజ్ చేశారు. రైట్ రైట్. ఇంకా డీసీస్ కానీ తర్వాత స్టార్ వార్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ యుఎస్ తీసుకుంటే ఎక్కువ స్టార్ వార్స్ ఎక్కువ ఉంటారు. అండ్ కాస్ట్లీ కూడా. ఇట్ కాస్ట్ ఆల్మోస్ట్ 1 lakh rupees. స్టార్ వార్స్ 1 lakh rupees. 1 lakh పడింది. అంటే యూ బాట్ ఇట్ హియర్ ఓన్లీ, త్రూ సెల్లర్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే. అండ్ ఇది కూడా డిస్నీ క్యాసిల్ ఒకటి, తర్వాత బ్యాట్మెన్ వస్తుంది నెక్స్ట్. గిరీష్ చూసినట్టు కాదు, కాంపోనెంట్స్ చూసావా ఆ చిన్న బాక్స్? ఇది నేను యా చూడు ఎంత చిన్న చిన్న పీసెస్ ఉంటాయో. ఇట్స్ రియల్లీ నాట్ జోక్. ఏంటంటే నువ్వు చూసిన ఫినిష్ అయ్యేటప్పటికి అలా అనిపిస్తుంది, కానీ ఇంత చిన్న పీస్ లో ఒక్కటి మిస్ అయినా యూ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుంది. మళ్ళీ కనెక్షన్స్ పోతాయి. ఒక్కటి మిస్ అయినా నువ్వు మళ్ళీ దాన్ని ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అనమాట. ఆ ఒక్కటి మిస్ అయినా వేరే కనెక్ట్ చేయలేవు నువ్వు. ఇది బ్యాట్ కేవ్ వస్తుంది. ఇది కూడా చాలా దొరకదు ఎక్కడ పీసెస్. బ్యాట్ కేవ్ లెగో బ్యాట్ కేవ్ బాక్స్ విల్ బి ఓపెన్ లైక్ దిస్. టోటల్ బ్యాట్మెన్ మూవీలో ఉన్న వింగ్స్ ఓపెన్. ఈ బాక్స్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే లోపల బ్యాట్మెన్ హౌస్ సిస్టమ్ ఉన్నట్టు ఉంటుంది. వాడి బ్యాట్ కేవ్ లో వాడి వెపన్స్, వాడి సిస్టమ్స్, ఓకే ఇవన్నీ ఈవెన్ ఇంక్లూడింగ్ బ్యాట్ కార్. అంటే ఇట్లా క్లోజ్ అవుతుంది సూట్ కేస్ లాగా. ఓపెన్ చేస్తే ఇదంతా లోపల మొత్తం. యూ షుడ్ ఫినిష్ దిస్. I should find time. రైట్. బేసికల్ గా లెగో ఏంటంటే నేను ఎక్కడో రీసెర్చ్ చేసిన దాంట్లో ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకి ఎట్లుంటదంటే ముసలోళ్ళకి ఏ పని లేక దే విల్ మెంటల్ గా చాలా డిప్రెస్ కి వెళ్ళిపోతారు. సో నువ్వు గమనిస్తే ఓల్డ్ పీపుల్ ఏం చేస్తారంటే, మా డాడీ కూడా ఏ పని లేకపోయినా సండే జస్ట్ వచ్చి ఫిష్ అక్వేరియం గడిగేస్తుంటాడు, లేకపోతే ఫ్యాన్ క్లీన్ చేస్తాడు. కొంతమంది బైక్ ఉందనుకో క్లీన్ చేసి జస్ట్ ఏదో నట్టో ఏదో పీకి దాన్ని పెట్టి మళ్ళీ పడుతుంటారు. సో అది ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ యూ ఇంటూ ద వర్క్ అనమాట. అది ఒక మంచి హ్యాబిట్. నీ హెల్త్ కూడా చాలా మంచిది. అది కిడ్స్ కూడా ఫోకస్ బిల్డ్ అవ్వడానికి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా లెగో ఒక యూనో థెరపీ లాగా పనిచేస్తుంది. సో అందుకనే దట్ ఈస్ వై ఐ ఇంప్రెస్డ్ లుకింగ్ అట్ ఆల్ యువర్ లెగో, బికాస్ ఐ డిడ్ ఎ లిటిల్ రీసెర్చ్ ఆన్ ఇట్. అండ్ మీ కలెక్షన్ చూసిన తర్వాత ఇది మినీ సైజ్ మ్యూజియం. ఇది రీసెంట్ గా తీసుకున్నాను. లార్డ్ ఆఫ్ రింగ్స్. ఇది బరద్దూర్ అని లార్డ్ ఆఫ్ రింగ్స్ లో టవర్ ఉంటుంది కదా, విలన్ ఉంటాడు అక్కడ. గెట్ క్లోజర్. లార్డ్ ఆఫ్ రింగ్స్ టవర్. యాక్చువల్ గా లెగో సర్టిఫైడ్ షాప్ రీసెంట్ గా ఓపెన్ చేశారు ఇండియాలో. ఓకే. సో ఏమవుతుందంటే ఇంతకు ముందు మనకు ఓన్లీ ఇండియా రిలీజ్ చేసే కొన్ని మోడల్స్ దొరికేవి. ఓకే. ఇప్పుడు ఏంటంటే వాడు యూఎస్ రిలీజ్ చేసే మోడల్స్ కూడా ఇప్పుడు వాడు సర్టిఫైడ్ షాప్ లో వాడు అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. సో ఏమంటే మన సర్టిఫైడ్ సెల్లర్. సో ఎక్స్క్లూజివ్ దొరుకుతాయి. అంటే యూఎస్ లో దొరికే కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మన దగ్గర ఎంఆర్పీ లో. ఢిల్లీలో కాదు, ఇప్పుడు సర్టిఫైడ్ షోరూమ్ ఫస్ట్ వచ్చేసి గుర్గావ్ లో ఓపెన్ చేశారు, హర్యానాలో. బెంగళూరు కూడా ఓపెన్ చేశారు. సో 2 shops ఉన్నాయి ఇప్పుడు. You have good contacts in this. You have other people అంటే పీపుల్ తో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్. కొద్దిగా అంటే నేను యాక్చువల్ టైం దొరకదు కదా నాకు. ఉన్న వర్క్ స్పేస్ లో అసలు టైం దొరకదు అసలు నాకు. బట్ ఉన్న టైంలో ఫైండ్ చేసుకొని చేస్తుంటాను మొత్తం. ఇవి కూడా ఆల్మోస్ట్ 3 years కలెక్ట్ చేస్తున్నాను. ఈ నెఫ్ గన్స్. నాకు స్పేస్. యూ నీడ్ మోర్ స్పేస్. ఇంకోటి ఏంటంటే నేను లెగో చేయడం వల్ల కూడా స్పేస్ ని ఎలా యూటిలైజ్ చేయాలో ఆటోమేటిక్ గా నాకు ఐడియాస్ వస్తాయి. రైట్. ఓకే. అంటే నీ మైండ్ లో బ్లాక్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఐడియా నాకు వచ్చింది యాక్చువల్ గా, స్పేస్ ఇట్లా చేయాలని చెప్పేసి. రైట్. ఇంతకుముందు లేదు నాకు. లేదు. సో ఇప్పుడు నా దగ్గర గన్స్ ఉన్నాయి. సో నీ బ్రెయిన్ లో కొన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్త ఐడియాస్. రైట్. సో వచ్చింది. సో దీన్ని ఇట్లా అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది, డిస్ప్లే లాగా ఉంటుంది మనకు. ఒక అంటే స్పేస్ ఆక్యుపై కాకుండా ఇదే నువ్వు స్పేస్ పెట్టాలంటే ఇట్లా పెట్టాలి. రైట్. ఇంటీరియర్ ఇంజనీరింగ్ చేసినట్టే. ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇది. సో మేబీ లెగో చేయడం వల్ల కూడా ఇట్లా. వెన్ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ, అంటే మీకు ఏజ్ లో ఇది ఐడియా స్టార్టెడ్ మా సన్ బోర్న్ అయిన తర్వాత. ఓకే. సో ఆఫ్టర్ 1 or 2 years కి నేను వాడి కోసం బొమ్మను కూడా చూస్తాను అనమాట. బాబుకి.
సో తెలియకుండానే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని వచ్చినాయి. రైట్. నేను చిన్నప్పుడు మా ఫాదర్ కొనివ్వనివి, సో మనకి ఇంటర్లింక్ అవుతాయి, వాడికి కొనిస్తాను అనమాట టాయ్స్. నేను కొనిస్తున్నప్పుడు తెలియకుండా ఆటోమేటిక్ గా నేను టాయ్స్ అనేది నేను చిన్నప్పుడు చేయలేనివన్నీ కూడా చెయ్యాలి అనుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్ గా. చిన్నప్పుడు నేను టాయ్స్ అన్ని అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు చేయని అప్పుడు ఫైనాన్షియల్ గా మేబీ స్ట్రాంగ్ లైక్ కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత కొద్దిగా ఓకే అనిపిస్తుంది, అప్పుడు స్టార్ట్ చేశాను. వాడికి కొనిపిస్తూనే ఫస్ట్ హాట్ వీల్స్ వాడికి కొనిచ్చాను అనమాట. హాట్ వీల్స్ అబ్బాయి కొనిచ్చాను హాట్ వీల్స్. తర్వాత అట్లాగే నేను కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను హాట్ వీల్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. తర్వాత వాడికి లెగో కూడా కొనిచ్చాను అనమాట. వాడు చేస్తున్నా కూడా తర్వాత నాకు తెలియకుండానే మైండ్ లో నాకు తెలియకుండానే చైల్డ్హుడ్ ఇవన్నీ చేయలేదు కదా, ఆడుకోలేదు కదా, ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దామని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు లింక్ అదేదో తెలియక ఇంటర్ కనెక్షన్ అయిపోయింది టాయ్స్ తో. రైట్. సో తర్వాత నేను అది ట్రిగ్ అయింది, టైం వచ్చినప్పుడు ట్రిగ్ అయింది, అబ్బాయి వల్ల ట్రిగ్గర్ అయింది యాక్చువల్లీ. అంటే చాలా పెద్ద వరల్డ్ అది లెగో కానీ డెఫరెన్స్ కానీ ఇవంతా చాలా మంది చాలా కలెక్ట్ చేస్తారు. బిగ్గర్ వరల్డ్ ఇది, డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. ఇండియాలో ఇంకా అంత లేదు కానీ యూఎస్ లో ఎక్కువ కలెక్ట్ చేస్తారు, చాలా మంది కలెక్ట్ చేస్తారు. లెగో అయితే ఇట్స్ బిగ్ వరల్డ్. నేను ఇంత చేశాను కదా, సమ్ పీపుల్ కలెక్టెడ్, నేను 10% అయింది. అంటే ఇంకెంత ఉందో అసలు. యువర్ లైక్ 100% ఫర్ us. మేము చూసిన దాంట్లో యువర్ లైక్ బిగ్గర్ మ్యాన్. నేను ఈ బబుల్ లో ఉన్న వాళ్ళకి గిరీష్ అంతా అర్థమైంది. అవుట్ ఆఫ్ దిస్ బబుల్ పీపుల్ ఫీల్ లైక్ వాట్ ఇస్ దిస్ స్టూపిడ్ అంటారు కానీ, బట్ ఆ బబుల్ లో ఉన్నవాడికి దాని వాల్యూ తెలుస్తుంది. బికాస్ ఐ నో లిటిల్ అబౌట్ ఇట్. So that is why I am really impressed. Thank you. Happy to meet people like you. Because the passion continue cheyalante, it's some people will give up ante. Na evening 8:30 కి వస్తాను. 8:30 కి వచ్చి తినేసి ఒక 3 hours నైట్ చేసి పడుకుంటారు అంట. సో ఆ టెక్నిక్ హరకెన్ ఉంది కదా. సో after 9:30 12 o'clock I used to work on that. For complete 2 weeks I have worked on that. Okay. సో నేను కొత్త హౌస్ కి లోపల చెయ్యాలి రావాలి అని చెప్పి చేయాను. సో పాత హౌస్ లో చేశాను. ఎక్స్క్లూసివ్లీ ఆ లెగో దానికోసం చేయించాను. టీవీ స్టాండ్ ఇక్కడ టీవీ స్టాండ్ ఈ టీవీ స్టాండ్ కంప్లీట్ గా ఓన్లీ లెగో కలెక్షన్ కోసం చేయించాను. ఇంకా సో ఇప్పుడు పెట్టాను ఇట్లాంటివి కంప్లీట్ నా దగ్గర 5 కార్స్ వస్తాయి. ఓకే. సో 5 కార్స్ 6 కార్స్ డిస్ప్లే చేయాలి పక్క. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకా నా కలెక్షన్ పెరిగే కొద్ది ఇంకా కంపల్సరీ కావాలి కదా, స్పేస్ కావాలి కదా. సో అక్కడ అయిపోతుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, ఇక్కడ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాను. యూ విల్ ఓపెన్ ది బ్లాగ్స్ అన్నమాట. బ్లాగ్ చేస్తాను. ఏదో ఎట్లా స్పేస్ పెట్టాలి, ఎట్లా చేయాలి. యూ విల్ నైట్ అయితే ఫోన్లు చూసుకొని పడుకునే టైం, అండ్ బ్యాంక్ లో జాబ్ చేసి ఇంటికి వచ్చి 3 hours స్పెండ్ చేస్తున్నాం. మనం రీల్స్ చూసి పడుకునే బ్యాచ్ ఇప్పుడు మనం. సో ఇట్లాంటి ఏమంటారు అది జనతా గారు లేదా అర్థకుంటారు ఏదో కాపాడాలంటే ఆ టైప్ అన్నమాట. బట్ డెఫినెట్ గా అందరు ట్రై చేయాలి, ఇది కూడా ట్రై చేయాలి. ట్రై చేస్తే మీకు అది ఎందుకు కనెక్ట్ అయింది నాకంటే మీకు తెలుస్తుంది. అసలు స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే లెగో తోని పీపుల్ కి దే విల్ కామ్ డౌన్ అనమాట. యాంగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా పేషెన్స్. అవును, మోస్ట్ ఆఫ్ ద పేషెన్స్ నీకు దాంట్లో పెట్టాలి. యాంగర్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ అవుతుంది దీంట్లో. ఇన్స్టెంట్ థాట్ వచ్చింది నాకు, బికాస్ దీని గురించి తెలియదు చాలా మందికి, అసలు చాలా మందికి తెలియదు. బట్ యూ కీప్ ఎ క్లాస్, ఒక చిన్న రూమ్ తీసుకొని పిల్లల్ని ఒక 10 members తీసుకొని వాళ్ళకి పేషెన్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. ఏరియానే పెట్టాలని ఒక ఐడియా ఉండేది. ఏరియా ఎక్స్క్లూజివ్ యూ కెన్ ఓన్లీ పుట్ ఫర్ లెగో అని చెప్పి, లెగో అవినాష్ లెగో సంథింగ్ యూ నేమ్ ఇట్, అండ్ యూ లెట్ కమ్ పీపుల్ ఒక 1 hour వచ్చి డే బై డే కొంచెం వాళ్ళని phase 1 phase 2 అట్లా కంప్లీట్ చేస్తే యూ కెన్ ట్రైన్ దెమ్. యాక్చువల్గా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లెగో స్టోర్ ఇప్పుడు అందరూ తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది, లెగోస్ గురించి తెలుస్తున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది, సౌత్ ఇండియాలో స్టార్ట్ చేస్తారు, రీసెంట్ బెంగళూరు స్టార్ట్ చేస్తారు. రైట్. సో మనకి ట్రైన్ హైదరాబాద్ కూడా వస్తుంది. సో దాని నుంచి మనకు కూడా వస్తాయి. టైం పడుతుంది, ఇప్పుడు టేక్ టైం అంతే. ఇస్ ఎక్స్ట్రీమ్లీ ట్రూ. మీరు చాలా లేట్ గా తెలుసుకుంటారు ఈ వీడియో చూస్తే. యూ వాంట్ సే సంథింగ్ టు మై సబ్స్క్రైబర్. మీ ఛానల్ పేరు ఏంటి? నా ఛానల్ నేమ్ రఘు లియో పోన్స్ నిపో. రఘు లియో పోన్స్ నిపో. నెపోలియన్ వారియర్, యూ రివర్స్ ఇట్. నెపోలియన్ లియో పోన్స్ నిపో అని ఒక 2 words యాడ్ చేశాను. సో రఘు లియో పోన్స్ నిపో అని ఉండిపోయింది అట్లా. ఓకే. దోస్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ టు. థాంక్స్. బట్ వాట్ డు యు ఫీల్ అబౌట్ గిరీష్? వాట్ డు యు ఫీల్ అబౌట్? ఓకే, మా గిరీష్ సిగ్గుపడుతున్నాడులే. కమ్ ఫస్ట్ టైం కదా. దట్స్ ఓకే. కమ్ టాక్. వాట్ ఆర్ యు? అంటే ఐ ఫీల్ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మ్యూజియం లోకి వచ్చినట్టుంది. ఇట్స్ లైక్ చైల్డ్, అంటే చిన్నప్పుడు ఆడుకునే పిల్లల బొమ్మలు ఉంటాయి సార్, స్టన్ అయిపోయా. ఆ కలెక్షన్ చేసి ఇట్స్ లైక్ మ్యూజియం కింద కాదు పైన
I'm so grateful. I feel happy. I'll keep in touch. Yeah? We'll definitely meet again and again. I feel happy. We'll both be gym mates now. Gym mates. కర్నూలులో ఇలాంటి బ్రెయిన్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు యాక్చువల్లీ. It's so good to meet people like this, you know. Exactly. మేము స్టార్ గేజింగ్ కూడా వెళ్ళాం మేము. Okay. సాటర్న్ రింగ్స్ చూసాము, మెర్క్యూరీ చూసాము, జూపిటర్ చూసాము. మేము అట్లా టెలిస్కోప్ నుంచి చూస్తే మా ఫ్రెండ్ ఫస్ట్ టైం సాటర్న్ రింగ్ చూసి 4 steps వెనక్కి వెళ్ళిపోయినాడు. సాకేత్ చాలా ఈ జీవితానికి అసలు ఇంకో గ్రహం చూస్తాం మనం అంటే బుక్స్ లైవ్ గా చదువుతాము, రియల్ గా మన కళ్ళతో చూసాం అనే ఇదిలో వెళ్ళిపోయాం. అట్లా మేము ఒక బబుల్లో ఉంటాం అనమాట. సో ఐ మీట్ సంథింగ్ పీపుల్ లైక్ యూ, ఆటోమేటిక్లీ నేను కనెక్ట్ అయిపోతాం అనమాట. దీస్ థింగ్స్ ఆర్ లైక్ హ్యాపీనెస్ ఫర్ us. ఏదో పెద్ద అచీవ్మెంట్స్ ఇవి చాలు. దీస్ స్మాల్ థింగ్స్ మేక్ us హ్యాపీ. ఇంకేం కావాలి అనిపిస్తుంది అంతే. All right, I'll see you in the next vlog then. Okay, bye. Bye.